హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ త్రిలోకాలకి అధిపతి. శివుడు పంచభూతాలను కంట్రోల్ చేయగలడు అనే విషయం మీకు తెలుసు. శివుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? అతని తండ్రి ఎవరు, అతని తల్లి ఎవరో మీకు తెలుసా? ఈ వీడియోలో సృష్టికర్త అయిన పరమశివుడు గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ప్రశ్నల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వేరువేరు పురాణాల్లో శివుడి జన్మ గురించి ఎన్నో కథలు వివరించబడి ఉన్నాయి. ముందుగా మనం శివపురాణం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం మహాశివుణ్ణి స్వయంభూ అని అంటారు. అంటే దానికి అర్థం శివుడు పుట్టుక స్వయంగా జరిగింది. అతనికి తల్లిదండ్రులు లేరు, అలాగే శివుడికి మరణం కూడా లేదు. అందుకే శివుడు పంచభూతాలను కంట్రోల్ చేయగలడు. విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి తెలుసుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది. విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు. అలాగే శివపురాణంలో విష్ణువు జననం గురించి కూడా ఉంది. ఒకనాడు శివుడు తన కాళ్ళను మర్దన చేస్తుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడు. అదే నిజమైతే విష్ణు పురాణం, శివపురాణం రెండు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అదే కాకుండా శివుడు జననం గురించి మరో పురాతన కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణుమూర్తి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏమిటంటే ఈ లోకంలో ఎవరు గొప్ప అనే విషయంలో వాదన జరిగింది. అదే సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాశివుడు స్తంభ రూపంలో వాళ్ళ మధ్య వచ్చాడు. అప్పుడే సడన్గా మాటలు వినబడ్డాయి. స్తంభానికి అంతం ఎక్కడుందో తెలుసుకుంటారో వాళ్ళందరికంటే గొప్పవారని చెప్తారు. ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం ధరించి స్తంభానికి చివరి భాగం తెలుసుకోవడానికి బయలుదేరాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి చివరి భాగం తెలుసుకోవడానికి బయలుదేరాడు. అలా చాలా సమయం వెతికినప్పటికీ చివరి భాగం కనిపించలేదు. ఆ తరువాత బ్రహ్మ విష్ణువులిద్దరూ ఓటమిని అంగీకరించారు. అప్పుడు శివుడు స్తంభ రూపం నుంచి అసలైన రూపానికి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులు మన సృష్టిలో అతి శక్తివంతుడు శివుడని నమ్మారు. ఈ కథ ద్వారా శివుడికి అంతం అనేదే లేదు అని తెలుస్తుంది. ఇదే సందర్భంలో మహాశివుడి గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అవుతాడని ఎంతోమంది భావిస్తారు. ఇదే నిజమైతే అసలు బ్రహ్మదేవుడు శివుడికి పుత్రుడు అవుతాడు అనే విషయం గురించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. భూమి ఆకాశం మొత్తం నీటిలో మునిగిపోయింది. విష్ణువు తప్ప మరో జీవి ఈ లోకంలో లేదు. విష్ణువు మాత్రమే నీటిపై తేలి ఉన్నాడు. ఆ తరువాత విష్ణువు నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అదే సమయంలో శివుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించలేకపోవడంతో అక్కడ నుంచి శివుడు కోపంతో మాయమైపోతాడు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని శివుడికి క్షమాపణలు అడిగి తన కుమారుడి రూపంలో పుట్టాలని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మ కోరిక మేరకు కుమారుడిగా జన్మిస్తానని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో ఒక బాలుడు అవసరం అయ్యాడు. అప్పుడు బ్రహ్మకి శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతని ముందు ఒక చిన్న పిల్లవాడు పరమశివుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ చిన్న పిల్లవాడు బ్రహ్మ ముందు ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ చిన్న పిల్లవాడిని ఎందుకు ఏడుస్తావని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఏ పేరు లేదని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఆ పిల్లవాడికి రుద్ర అని పేరు పెట్టాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ పేరు పెట్టినా సరే ఆ పిల్లవాడు ఏడుపు ఆపలేదు. బ్రహ్మ తనకి ఇంకో పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు అయినా సరే ఏడుపు ఆపలేదు. అప్పుడు బ్రహ్మ 108 పేర్లు పెట్టారు. శివపురాణం ప్రకారం ఆయన పేర్లను భూమిపై రాయబడి ఉంది. ఇలాంటి ఎన్నో కథలు శివుడి జననం కోసం వివరించబడి ఉన్నాయి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.